సో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. నెలంతా కష్టపడతాం, ఆ శాలరీలో ఎంతో కొంత దాచుకుందామని కుతూహలంతో చిట్ ఫండ్స్ కంపెనీని లేదంటే ఇతరితర కంపెనీస్ని మనం వెళ్తూ ఉంటాం. ఎంతో కొంత అమౌంట్ని జమ చేస్తూ ఉంటాం. అత్యవసర పరిస్థితుల్లో మనకు ఉపయోగపడుతుంది అంటే పెళ్లి కానివ్వండి, యాక్సిడెంట్ కానివ్వండి, ఇతరితర ఖర్చులకు ఉపయోగపడుతుందని మనం దాచుకుంటాం. కానీ ఇక్కడ మనం ఇచ్చే ఈ డబ్బు మనకు తిరిగి అదే విధంగా వస్తుందా? మనం ఏ చిట్ ఫండ్ని నమ్ముకోవాలి? అండ్ ఇతరితర ఏమైనా రికవరీ చేసుకోవాలన్నా మనం ఎట్లాంటి కేసెస్ని మనం తీసుకోవాలి? ఇట్లాంటి జాగ్రత్తలు మనకి సవివరంగా తెలియజేయడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. మరి సుబ్బు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సుబ్బు గారు, నమస్తే అండ్ వెల్కమ్ అండి హిట్ టీవీ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం వన్స్ అగైన్ అండి. దట్ వాజ్ అమేజింగ్ సార్. ఈ చిట్ ఫండ్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఏ చిట్ ఫండ్లో, ఏ చిట్ ఫండ్ కంపెనీలో మనం డబ్బుల్ని జమ చేసుకుంటే మళ్ళీ తిరిగి మన డబ్బులు మనకు వస్తాయా అనే ఒక ఇంటెన్షన్ తోటి ఉంటాం. అసలు అసలు ఈ చిట్ ఫండ్ యాక్ట్ అనేది చట్టబద్ధమా కాదా? ఆర్బీఐ గైడ్ లైన్స్లో ఉందా లేదా? ఈ చిట్ ఫండ్ నడిపే వారికి జిఎస్టీ ఈ సంబంధించినవి వర్తిస్తాయా, వర్తించవా? మొట్టమొదటిగా మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ని మనం అవుననే చెప్పాలి. ఎందుకంటే చిట్ ఫండ్ యాక్ట్ ఏదైతే ఉందో, చిట్ ఫండ్ మరియు చిట్ ఫండ్ యాక్ట్ 1964 ఈ చట్టం ఎప్పటి నుంచో చిట్ ఫండ్ యాక్ట్ అనేది ముందుకు నడిపిస్తుంది. దీన్ని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, అంటే ఆర్బీఐ చట్టం 1934 దీన్ని అంటే ఆ చట్టం ప్రకారం, అదేవిధంగా సెబీ ఏదైతే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బాండ్ ఆఫ్ ఇండియా ఉందో 1992 యాక్ట్, ఇవన్నీ కూడా ఈ చిట్ ఫండ్ సంస్థలు అనే దానికి మూలమైనటువంటి యాక్ట్లు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చిట్ ఫండ్ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో 1982, ఇది కూడా చిట్ ఫండ్ యాక్ట్స్ని లీగలైజ్డ్గా నడిపించడానికి ఉపయోగపడుతుంది. చిట్ ఫండ్ యాక్ట్ అనేది, అంటే చిట్ ఫండ్ సంస్థలు అనేవి దీన్ని బేస్ చేసుకుని మాత్రమే చిట్ ఫండ్ అని రన్ చేయాలి. అసలు చిట్ ఫండ్ అనేది అంటే ఏంటి అని అంటే, కొంతమంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే దాంట్లో ఉన్న చిట్టి మెంబర్స్ అంటారు. మనం రెగ్యులర్గా చూసుకుంటుంటే చాలా ఊర్లలో చిట్టి మెంబర్స్ అంటూ ఉంటాం. అంటే ఒక 10 మంది జమగా కూడుకొని ఒక మంచి నమ్మకమైనటువంటి వ్యక్తి అంటే పర్యవేక్షణలో నిర్వహణలు ఒక మంచి నమ్మకమైనటువంటి వ్యక్తి, సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి లైక్ ఎవరు ఒకళ్ళు దాన్ని అంటే నడిపిస్తూ నియంత్రిస్తూ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి కొంత మొత్తంలో, అది 2000, 5000, 10,000, 20,000 అనేది సబ్స్క్రైబర్ దగ్గర నుంచి అంటే జమ చేసుకొని ఒక సబ్స్క్రైబర్కి దాన్ని పాడుకోవడం. అంటే 1 నెలలో, 2 నెలలు, 3 నెలలు కట్టిన తర్వాత వాళ్ళకి అవసరం ఏంటంటే సబ్స్క్రైబర్ యొక్క అవసరం నిమిత్తం, అంటే ఇప్పుడు చిట్టి పాడుకునే వ్యక్తి అందాం, ఎందుకంటే సబ్స్క్రైబర్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో చిట్టి పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వడం, అంటే 1 lakh చిట్టియా, 2 lakhs చిట్టియా, 3 లక్షల, 4 లక్షల చిట్టి అతనికి ఇవ్వడం. అతని దగ్గర ఇచ్చినప్పుడు మరి ఆ సబ్స్క్రైబర్ ఎవడైతే చిట్టి పొందిన వ్యక్తి పాట పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మరి అతను రెగ్యులర్గా అమౌంట్ కట్టగలడా అంటే ఖచ్చితంగా ప్రైవేట్ రంగ సంస్థలు ఏదైతే చిట్టికి సంబంధించినటువంటి రిజిస్టర్ సంస్థలు, లైక్ రిజిస్టర్ సంస్థల్లో మాత్రమే చిట్టి కట్టండి. ఏది పెద్ద మొత్తంలో, ఏది 5,000కి 3,000కి ఎబో ఉన్నటువంటి చిట్టీలు కూడా ప్రభుత్వం చేత, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలే అంటే వాటి పర్యవేక్షణలోనే ఉంటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఇవన్నీ నడపబడతాయి. వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, వ్యాపార రంగ సంస్థలను అభివృద్ధి పదంలో నడిపించడం కోసం చిన్న చిన్న సహకార సంస్థలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి ద్వారా నడిపించబడే ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. సో వీటన్నిటిని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని నియంత్రణ, అంటే నియమావళన్నిటి కూడా భరించాల్సింది, నడిపించాల్సింది, వాటిపైన నియంత్రణ అధికారం కలిగి ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. సో వీటన్నిటిని ఏంటంటే ఒక రెగ్యులేటర్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఇవన్నీ రన్ అవుతుంటాయి అన్నట్టు. సో వీటికి జిఎస్టీ కూడా వర్తిస్తుంది. ఏది ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, లేదంటే చిట్టి యాక్ట్ ఏదైతే ఉందో 1982 ఆ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన సంస్థల ద్వారా నడిపించబడే సంస్థలలో ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు మనం చూస్తుంటాం ఏవేవో కొన్ని సంస్థలు ఉంటాయి, మనం వాటి పేరు చెప్పడం ఎందుకు, వాటిలో చిట్టి వేసుకుంటే ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ. అదే ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థల్లో కానివ్వండి, లేదంటే చిన్న చిన్న వ్యక్తులు గ్రూపుల్లో కానీ కట్టుకోవడం వల్ల ఏంటంటే ప్రమాదం పొంచి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక సబ్స్క్రైబర్ రెగ్యులేటర్ ఆఫీసర్తో మానిటరింగ్ చేయబడి, అదేవిధంగా జిఎస్టీ సక్రమంగా అంటే కట్టబడుతున్నటువంటి దాంట్లో ఏంటంటే పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పొందిన ఇప్పుడు 1 లక్ష రూపాయలు అమౌంట్ పొందాడు అనుకోండి, ఆ 1 లక్ష రూపాయలకు సంబంధించి ఒక చెక్
చాలా మంది ఏం చేస్తారంటే దాని మీద 1 ఇయర్ అంటే మనం ఒక చెక్ రాసి ఇచ్చామంటే దాని వ్యాలిడిటీ 3 నెలలు మాత్రమే ఉంటుంది. ఉమ్, సో చిట్టి ఆఫీసర్స్ ఏం చేస్తారంటే 3 నెలల్లో ఈ చిట్టి వ్యక్తి 20 నెలలు 10 నెలలు ఉంటుంది. ఉమ్, సో అప్పుడు ఇతను ఇచ్చిన ప్రామిసరీ కానివ్వండి, చెక్స్ కానివ్వండి అప్పుడు పనికి రాకుండా పోతేనే కరెక్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే డేట్ లేకోకుండా ఆ అమౌంట్ ఓ. అనేది వేసి తీసుకోవడం జరుగుతుంది. ఉమ్, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇతను చిట్టి కట్టని పక్షంలో మిగతా చిట్టి మెంబర్స్ అందరూ కలిసి ఇతని ఉమ్, మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించడం కోసం ఈ విధమైనటువంటి పద్ధతిని వాడతారు. దీన్ని ఏంటంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే దొడ్డిదారులు కూడా ఉపయోగించి చిట్టి అంటే బ్లాంక్ ప్రామిసరీ నోట్తో బెదిరించడం, అదేవిధంగా వాళ్ళు చనిపోవడం, ఎక్కువ అమౌంట్ని ఇప్పుడు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా చాలా మోసాలు జరుగుతుంది ఇప్పుడు. అవును. అసలు చిట్టి వ్యవస్థ అనేది పెద్ద మోసకరమైన పద్ధతి. ఉమ్, ఏది కొన్ని తప్ప మిగతా అవును. అన్నీ కూడా నాకు తెలిసి ఒక 10% మాత్రమే చిట్టి రంగ సంస్థలు అనేవి అంతే. చాలా ప్లాన్డ్గా అంటే ప్లాన్డ్గా ఉమ్, అర్థవంతంగా జరుగుతున్నాయి. మిగతా అన్నీ కూడా ఏంటంటే అంటే కొన్ని అవకతవకలు, కొన్ని లోటుపాట్లు అంటే వ్యవస్థ లోపం కాదు, వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, దాని గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి మోసాలకి మిగతా వాళ్ళు బలవుతుంటారు. బలవుతున్నారు. సో ఇప్పుడు నార్మల్గా ఒక ఊర్లో చూసుకున్నట్లయితే అది అనాథరైజ్డ్ చిట్టి సంస్థ. సో వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మకం మీద 10 మంది 20 మంది కూర్చొని చేసుకుంటారు. ఇప్పుడు సబ్స్క్రైబర్ దగ్గర నుంచి ఒక 2000 వసూలు చేసుకున్నారనుకోండి, 10 నెలల కాలం పెట్టుకుంటే అది ఎంత అవుతుంది, అటు ఇటుగా ఒక 50,000 అట్లా ₹1,00,000 అయిందనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే చిట్టి పొందిన వ్యక్తి దగ్గర నుంచి ఆ నిర్వహణ చేసే వ్యక్తి 2,00,000కి చెక్ తీసుకోవడం కానివ్వండి, 2,00,000కి ప్రామిసరీ నోట్ తీసుకోవడం కానివ్వండి, 2,00,000కి బాండ్ రాయించుకోవడం కానీ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ చిట్టి పొందిన వ్యక్తి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఓకే. ఆశ్రయించాలి. సో అలా చేయడం వల్ల ఏంటంటే చిట్టి పొందిన ₹1,00,000 అయితే వీళ్ళు ₹2,00,000 దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నారు. అవును. తీసుకున్న తర్వాత ఇతను చిట్టి తీరిపోయిన తర్వాత కూడా ఉమ్, ఇతను వేధించడం, మీరు ఇంకా 2 చిట్టీలు Correct. కట్టాలి, ఇంకా మీరు నిర్వహణ చేసినందుకు నాకు 50,000 అవుతుంది, ఉమ్, ఇట్లా అని చెప్పి రకరకాల టార్చర్స్ పెడుతుంటారండి. ఉమ్, సో అదే ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర నుంచి ఒకవేళ చిట్టి పొందిన వ్యక్తి సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీగల్గా ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ₹1,00,000 డబ్బులు తీసుకున్నప్పుడు ₹1,00,000కి ప్రామిసరీ నోటు, ప్రామిసరీ చెక్ వితౌట్ డేట్ వేసి ఇస్తారు. కానీ అది అసలు చిట్టి యాక్ట్లో డేట్ వేసి ఇవ్వాలి. 3 నెలలు దాటిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త చెక్ని ఈ సబ్స్క్రైబర్ చేయాలి. ప్రొవైడ్ చేయాలి. ఉమ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త చెక్ ఇవ్వడం, తీసుకోవడం, పాత చెక్ని చించేయడం ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఏం Date చేస్తారంటే లేకుండా ఇస్తారు. ఖాళీగా. ఇప్పుడు సబ్స్క్రైబర్ మోసపోయేది ఇక్కడే. ఉమ్, సో పోయినా పర్వాలేదు కానీ 3 నెలలకు ఒకసారి కొత్త చెక్ని, కొత్త ప్రామిసరీ నోట్ని ఇవ్వడం మంచిదనేది నా ఉద్దేశం. ఉమ్, సో ఇలా చేయటం ఎందుకు రిస్క్, ఒకటి ఇస్తే సరిపోతుంది, దాని మీద డేట్. చాలా మంది ఏం చేస్తారంటే రికవరీ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ చిట్టీలో పనిచేసే వ్యక్తులు, వాళ్ళు పనిచేసి అయిపోయిన తర్వాత, చిట్టి అయిపోయిన తర్వాత కొంతమంది ఊర్లో పనిచేసే వ్యక్తులు తీసుకోవడం కానీ ఇలాంటివి మర్చిపోదు. సో వీళ్ళు అక్కడ నుంచి ఆ చిట్టీలు నేను చాలా కేసులు కోర్టులో చేశా కాబట్టి చెప్తున్నాం. సో ఆ చిట్టీని సంబంధించినటువంటి పూర్తి అయినప్పటికీ కూడా, కాల వ్యవధి కంప్లీట్ అయినప్పటికీ కూడా అందులో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు స్వార్థపూరితంగా వాళ్ళ చెక్స్ ప్రామిసరీ తీసుకెళ్ళి డేట్లు వేసి వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు అయ్యో. అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటల్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్లు ఫైల్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవటం, Right. దీనికి రిలేటెడ్ ఫినాన్స్ కంపెనీస్ కూడా ఉమ్, ఈ వీళ్ళు కూడా ఏంటంటే ఆ ప్రాసెస్ ఫీజెస్ అని చెప్పి, తర్వాత రికవరీ ఏజెంట్ ఫీజు అని చెప్పి, ఏది ఎవడో మధ్యతరగతోడో లేదంటే చిన్న సన్నకారుకు సంబంధించినటువంటి బిలో పావర్టీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే కొంత సంపాదించేటప్పుడు ఫైనాన్స్ వాళ్ళ దగ్గర కూడా బండ్లు తీసుకుంటుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నిజంగా ఆర్థిక దోపిడీ, ఎట్లా అంటే మనిషి పీడించి వాళ్ళు చచ్చిపోయేంత దగ్గరకు చేస్తారు. తీసుకుంది 30,000 అయితే వీళ్ళు చివరికి వీడు ఎవడైతే ఫైనాన్స్ తీసుకున్న వ్యక్తి ఉండో వాడు చూసుకునేసరికి 50,000 వరకు వాళ్ళు వసూలు చేస్తుంటారు. ఏది చెక్ బౌన్స్ కేసు అని, చెక్ బౌన్స్ ఫీజు అని, అదేవిధంగా రికవరీ ఏజెంట్ ఫీజు అని, ప్రాసెస్ ఫీజ్ అని, అదర్ ఫీజెస్ అని, ఏవేవో వీడు తీసుకుంది చారాన అయితే వాడు బారాన కట్టించుకుంటాడు. సో ఇట్లా ఏంటంటే ఈ ఆర్థిక నేరాలు అన్నీ కూడా భారతదేశంలో పెరగడానికి, ఆర్థిక నేరాలు జరగడానికి కఠినమైన చట్ట అమలు కూడా మనకి అవసరమై ఉంది. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఏదో ఆశ కొద్ది చిట్టిలో జాయిన్ అంతేగా. అవుతారు. సో వాళ్ళు ఆశ కొద్ది జాయిన్ అయిన అంటే ఆశావాహులు మోసం చేయటమే, ఆశావాహుల దగ్గర నుంచి ఆర్థిక దోపిడీ చేయటమే కొన్ని రకాల చిట్ ఫండ్ సంస్థలు, అదేవిధంగా కొన్ని రకాల ఫైనాన్స్ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాళ్ళ శవాల మీద వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు అన్నట్టు. సో ఇట్లా రకరకాల విషయాలలో ఇట్లా చిట్టి సంస్థలు, అదేవిధంగా ఫైనాన్స్ సంస్థలు వినియోగదారుని మోసం చేస్తూనే ఉన్నాయి. వాళ్ళ చావులకి మనం అవకాశం ఇస్తున్నాం కాబట్టి. సో ఫైనల్ గా సుబ్బు గారు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ అయిన ఒక సంస్థ త్రూనే మీరు ఏదైనా ఫండ్స్ ని పెట్టుకోండి అంతే. సో మీకు కూడా ఇటువంటి చిట్ ఫండ్స్ లో మోసపోయాము లేదంటే కట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి. వేరే వీడియోలో అడిగే ప్రయత్నం చేస్తాం.